గంగపుత్రులంతా ఐక్యతతో మెలగాలని గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్న కుమార్ తెలిపారు. హక్కుల ద్వారా సాధన సులభతరమవుతుందని చెప్పారు. గురువారం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా స్థానిక బోయవాడలోని గంగపుత్ర సంఘ భవనంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మత్స్యకార సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం మహిళా సభ్యులు, బెస్త బంధువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, గంగపుత్రులంతా ఐక్యతతో మెలగడం ద్వారా హక్కుల సాధన సులభతరమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిల్లి సత్తయ్య, మునాస వెంకన్న, మంగిలిపల్లి కిషన్, సింగం వెంకటయ్య, కౌన్సిలర్ గడిగ హిమవిందు శ్రీనివాస్, గుండు వెంకటేశ్వర్లు, మునాసు సత్యనారాయణ, కొప్పు కృష్ణయ్య, ముంగిలిపల్లి శంకర్, వడ్డెబైన వెంకట్రామకృష్ణన్, మునాసు వినయ్, అంబటి శివకుమార్, అంబటి అనురాధ, సింగం లక్ష్మి, అంబటి గంగా తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నల్గొండలో ఉన్నటువంటి కుల బంధువులందరూ కూడా స్థానికంగా బోయవాళ్ళు ఉన్నటువంటి గంగపుత్ర సంఘంలో మత్స్యకార దినోత్సవాన్ని రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు కుల బంధువులు వారి సమస్యలని, అట్లే వారి యొక్క విజయాలని కూడా వారు సాధించిన ఘనతలని అన్నీ కూడా ఇక్కడ బెస్త బంధువులతో పంచుకొని వాళ్ళు కొత్త స్ఫూర్తిని నింపడం జరిగింది. ఇక ముందు రోజుల్లో కూడా ఈ ఐక్యత ఇలాగే కొనసాగిస్తూ సోగాలని నల్గొండ ఉన్న ఉన్నటువంటి బెస్త బంధువులందరూ కూడా మేము మత్స్యకార దినోత్సవంగా తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బెస్తవులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చేపల వేటకు ప్రధాన కారణం బెస్తవాళ్లకు చేపలు తప్ప వేరే కుల వృత్తి లేదు. ముదిరాజులకు చేపల వేటతో పాటు తోటలు, చెట్ల పెంపకాలు, ఇంకా అనేక వృత్తులు ఉన్నాయి. వాళ్ళు దీన్ని ఒక భాగంగా మాత్రమే చూసారు. సమస్తంగా ఒకే ఒక వృత్తిగా చూసింది మాత్రం, చేపల వృత్తిని చూసింది మాత్రం సహజంగా జన్మత బెస్తవాళ్ళదే చేపల వృత్తి చేయబట్టిగా దీన్ని ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తెలుసుకోవాలి. యూనివర్సిటీ లాంటి వైస్ ఛాన్సలర్లు, అక్కడున్న ప్రొఫెసర్లు కూడా అనేక సందర్భాల్లో ఈ చేపల వృత్తి, ఈ జాలర్లు అంటే బెస్తలే అని చెప్పడం జరిగింది. చేయబట్టిగా ఖచ్చితంగా 100% చేపల వృత్తి అంటే బెస్తవాళ్ళే, మత్స్యకారులు అంటే బెస్తవాళ్ళే అనే ఈ సందర్భంగా తెలియజేస్తూ, మత్స్యకార్మిక ప్రపంచ దినోత్సవ సందర్భంగా నా బెస్త బంధువులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవ సందర్భంగా ప్రపంచంలో ఉన్న బెస్త బంధువులందరికీ కూడా ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా బెస్తల వృత్తిని ఇతర కులాల వృత్తులు వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మా వృత్తి పైన కుల అనాదిగా బెస్తలది ఏకైక వృత్తి చేపలు పట్టడం వృత్తి. ఈ వృత్తిని మీరు వచ్చినా కూడా ఆ రోజువారీ కూలీలుగానే ఉంటారని చెప్పి మీడియా ద్వారా ఇతర కులస్తులకు హెచ్చరిస్తా ఉన్నాం.